నమస్తే. శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు ఎక్కడ చూసినా ముఖ్యంగా హైందవ సమాజంలో ఓ మాట వింటున్నాం. పంచపరివర్తన. పంచపరివర్తన ఎవరు, ఎందుకు ఈ ప్రారంభం చేశారు? ఈ పరివర్తనలో ఏమేమి ఉండాలి అనే విషయాన్ని కనుక చూసినట్టయితే ఇందులో మనకు కనిపించేటువంటివి ముఖ్యమైనటువంటివి 5 రకాల మార్పులు. పరివర్తన అంటేనే మనం ఏదో ఒక తప్పు జరిగింది, ఆ తప్పును సరిదిద్దుకోవడం. ఈ పరివర్తన ఏ ఏ భాగాల్లో జరగాలి, ఎందుకు అన్నది దాదాపుగా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా ఈ పంచ పరివర్తన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాము. మనకి 5వది తప్పనిసరి అయినటువంటిది మనకున్నటువంటి పంచ పరివర్తనలో 5వ విభాగం ఏమిటంటే పౌర విధులు. పౌర విధులు అంటే మనకు తెలుసు, ఫండమెంటల్ డ్యూటీస్. మనం చిన్నప్పుడు కూడా చదువుతూ ఉంటాం సోషల్లో ఎక్కడో, ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అని. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే మనందరికీ మనకేం కావాలో మన హక్కులు తెలుసు బాగా, కానీ మన విధులు తెలియవు. హక్కులు మాత్రమే తెలిసి విధులు తెలియకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలు చాలా ఉన్నాయి. మరి అవి ఇక్కడ ఎందుకు చెప్పుకోవాలంటే ప్రతి విషయంలో అసలు భూమిలో ఎంత జలశాతం ఉంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, మళ్ళీ అది భూమిలోకి ఇంకాలంటే ఏం చేస్తున్నాం. ఎటు చూసినా తారు రోడ్లు కదా. ఈ భూమి ఏమవుతుంది, భూమి లోపల ఆ వేడెక్కి అసలు నీళ్ళే లేకుండా ఉంటాయి. కానీ ఒక ఇంట్లో నీళ్ళు వచ్చాయంటే అది కాస్త తక్కువ ధరలో ఉన్నాయి, రేట్ లేదు అంటే కనుక నల్లా నీళ్ళు ఆ రోజంతా గోడలు కడుక్కోవడం, ఆటోలు కడుక్కోవడం, సైకిళ్ళు కడుక్కోవడం, ఇంకా వీలైతే కాలువల్లో వదిలితే మురికెంతా కొట్టుకుపోతుంది అనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచనలో ఉన్నాం. ఈ నీరు ఈ తల్లి భూమి కడుపులో నుండి వస్తుంది. ఈ భూమిలో కనుక ఇంకిపోతే ఇంక నీళ్ళు ఉండవు, కొన్ని సంవత్సరాలు అయితే అసలు భూగర్భ జలాలు ఉండవు అన్న స్థితి తెలియనటువంటి అమాయకపు అయోమయపు స్థితిలో ఉండడం అనేటువంటిది మన బాధ్యతను విస్మరించినటువంటి స్థితి. నీ బాధ్యత ఏంటి, నీకు అవసరమైనటువంటి నీళ్ళు అయిపోగానే నువ్వు బంద్ చేసుకోవాలి కుళాయిలన్నీ కూడా. అలాగే నువ్వు ఒక ఎలక్ట్రిసిటీ వాడుతున్నప్పుడు నీకు అవసరం లేనప్పుడు బంద్ చేయాలి. ఎలక్ట్రిసిటీ తయారు చేయాలంటే బొగ్గు గనులు, జలము ఇవి కావాలి అంటే ఇవి ఒక్కసారి భూగర్భంలో అయిపోతే మళ్ళీ ఎక్కడి నుండి వస్తుంది? ఆ స్థితి మర్చిపోయాం కదా. ఏదో ఇప్పుడు మనకు వచ్చింది, డబ్బులు ఉన్నాయి, కొనుక్కున్నాం కాబట్టి నా ఇష్టం వచ్చినంత ఉపయోగం. అది కాదు, నీకే కాదు నీ ముందు తరాలకు కావలసినంత ఉండాలి అనేటువంటి ముందస్తు ఆలోచన ఉంటే నీకు నీ డ్యూటీ ఏంటో తెలుస్తుంది. ఎంతసేపు ఇది నా హక్కు, నేను మాట్లాడుతున్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా? మాట్లాడకూడదు. నీకు బాధ్యత ఉంటుంది. నీ బాధ్యత ఏంటి? ఇవి మీరు వృధా చేయకండి. ఇది బాధ్యతే. నువ్వు ఎక్కడున్నా మనిషిగా ఉన్నా, నేనేమో రాజకీయ నాయకుడిని కాదు కదా, నేనేం గవర్నమెంట్ అఫీషియల్ని కాదు కదా అని కాదు. నువ్వు మనిషిగా నీకు ఒక బాధ్యత ఉంది. తెలియని వాళ్ళకి చెప్పేటువంటి ఒక సౌలభ్యం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాలు మనం చెప్పాలి. ప్రతి మంది ముఖ్యంగా పిల్లలకి చెప్పాలి. ఎందుకు ఇవన్నీ మనం కాపాడుకోవాలంటే ఒక్క మాట మాత్రం తప్పనిసరిగా చెప్పాలి. ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనిషికి ముఖ్యంగా భారతదేశంలో మనకు ఉన్నటువంటి అతి విలువైనటువంటి ఒక బాధ్యత ఏంటంటే ఓటు హక్కు. సగం మంది ఈ ఎండలో ఎవరు వెళ్ళి ఓటేస్తారు, ఈ వానలో ఎవరు వెళ్ళి ఓటేస్తారు, ఈ రోజు ఏదో సెలవిచ్చారు ఇక్కడ పడుకోకుండా ఓటుకి ఎవరు వెళ్తారు అనేటువంటి నిర్లక్ష్యపు భావన ఉంది చూడండి. ఇది చాలా దరిద్రం. దీనివల్ల జరిగే నష్టం మనకు అర్థం అవ్వట్లేదు. తెలియకుండా సంస్కృతిని కాలరాచుకుంటున్నాం, తెలియకుండా మన ధర్మాన్ని పరాయి వాళ్ళ చేతిలో పెట్టేయబోతున్నాం. కారణం ఏంటి? నీకున్నటువంటి నీ హక్కును సరిగ్గా వినియోగించుకోవట్లేదు. నీ ఓటు నీ హక్కు, ఓటును సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు సద్వినియోగం అంటే ఏంటి? వాళ్ళు ఎవరో 1000 రూపాయలు ఇచ్చారు, లేదు వీళ్ళెవరో ఇంకేదో చేశారు అని పల్లెల్లో చాలామంది చెప్తూ ఉన్నటువంటి కథ కాదు. నీ బాధ్యత. నీ బాధ్యత ఏంటి? నీవు ఈ హిందూ దేశంలో పేరుకు చెప్పిన సెక్యులర్ అన్న స్వాతంత్రం వచ్చే నాటికి 2 దేశాలుగా విడిపోయినప్పుడు ఒకటి పాకిస్తాన్ అయితే రెండవది హిందుస్థానే. ఈ నమ్మకం గట్టిగా ప్రతి హిందువుకు, ప్రతి సనాతన ధర్మీయుడికి ఉండాలి. ఉంటే ఇది హిందుస్థాన్. నా హిందుస్థాన్లో నా హిందూ ధర్మం ఎప్పటికీ ఉండాలి అంటే నేను నా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం అంటే ఎవరు ఈ ధర్మాన్ని, ఎవరు ఈ గుళ్ళను, ఎవరు ఈ గోపురాలని, ఎవరు ఈ గోమాతను కాపాడతారు, ఎవరు ఈ గుళ్ళని కాపాడతారు, ఎవరు ఈ గుళ్ళలో సక్రమమైనటువంటి కార్యక్రమాలు చేయించగలుగుతారు, ఎవరు ఈ ప్రకృతిని పరిరక్షించగలుగుతారు అనేటువంటిది తెలిసిన వాడికి నువ్వు ఓటు వేయాలి. అంతే తప్ప రాజకీయంలో మా తాతల నుండి మేము ఒక అదండి, మా ముత్తాతల నుండి ఇదండి, మా పిల్లలంతా ఇదండి, మా పిల్లోడు ఈ మధ్యన కొత్తలో ఇందులో జాయిన్ అయ్యాడు, ఇవి కాదు మనకు కావాల్సింది. ఒక మనుషులను
ముందు నీకు మానవుడిగా నీకు బాధ్యత ఉంది. ఈ బాధ్యత ఏంటి? ఆ మానవుడు ఏ మానవుడివి? భారతదేశంలో పుట్టిన, హిందుస్థాన్‌లో పుట్టిన హిందువువి. ఇది మర్చిపోకు. హిందువుగా నీ ధర్మం పరిడవిల్లాలంటే ఈ ధర్మాన్ని కాపాడు. ఒక గోమాతను రక్షించడానికి ఎవడు చూస్తున్నాడు? గోమాతను ఎవరు కాపాడుతున్నారు? ఒక నదీమాతను ఎవరు కాపాడుతున్నాడు? ఒక వృక్ష సంపదను ఎవరు కాపాడుతున్నారు? అన్నిటికి మించి గుళ్ళు, గోపురాలు, మన పండుగలు ఇవన్నిటిని కాపాడగలిగేటువంటి ప్రభుత్వం ఎక్కడుంటుంది? ఎవరైతే అది కాపాడతారో అది చూసుకొని మనం ఓటు హక్కు వినియోగించుకుంటే ఎంత బాగుంటుంది. లేదు అంటే ప్రతి పండక్కి పర్మిషన్ ఇస్తావా లేదా? ఈ ర్యాలీ పర్మిషన్ కావాలి, వినాయక చవితి వినాయకుళ్ళని ఇంతే పెట్టాలి, అంతే పెట్టాలి, నువ్వు నదిలో వేయొద్దు, వీటి కోసం ధర్నాలన్నా చేయాలి, లేకపోతే మనం ఆ పోలీసు వాళ్ళ చుట్టూ తిరగాలి. ఈ పరిస్థితి ఎందుకుంది అంటే నీ ఓటు హక్కును నువ్వు సద్వినియోగం చేసుకోలేదు. కాబట్టి సంఘం వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఈ పంచ పరివర్తనలో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, నీ పౌర విధులను నువ్వు సక్రమంగా వినియోగించుకో. ఒక పౌరుడుగా నీ విధి ఏమిటి అంటే, నువ్వు తప్పనిసరిగా నీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఒక రకంగా నువ్వు పడుకొని ఇంట్లో ఉండి ఓటు హక్కును వినియోగించకపోయినా నష్టమే. వినియోగించినప్పుడు ఆలోచన శక్తితో మనము మిగతా ప్రలోభాలకి పాల్పడకుండా చక్కగా ఆలోచించి రేపటి నా తరానికి ఇంకొక తరమైనా సరే నా గుళ్ళుగా చక్కగా ఉండాలి, నా దేవాలయాలు చక్కగా ఉండాలి అని ఆలోచన ఉండేటువంటి విధంగా వీళ్ళైతే సరిగ్గా ఉండగలుగుతారు అనే విధంగా చూసి మనం ఓటు వేసినట్టయితే నీ పౌర హక్కుల్ని సరిగ్గా వినియోగించుకున్నవాడు అవుతావు. కాబట్టి మన పౌర హక్కుల్ని కూడా మనం సద్వినియోగం చేసుకున్నట్టయితే మనం ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పచ్చు. విన్నారు కదా. పంచపరివర్తన అంటే ఇది ఎందుకు తెచ్చారు అంటే ఏమీ లేదు. మనం ఇంతకు ముందు ఎక్కడో ఏదో రకంగా పొరపాటు జరిగిందా, తెలియకుండా విస్మరిస్తూ వచ్చామా, తరం మారుతూ ఉండడం వల్ల, చదువులు పెరుగుతూ ఉండడం వల్ల తెలియకుండా మనకి మనమే నిర్లక్ష్యం చేస్తూ ఉండడం వల్ల కొద్దిగా మన ధర్మంలో కొన్ని రకాలైనటువంటి ఇది పర్వాలేదు, అది పర్వాలేదు అంటూ మన ధర్మాన్ని పరిపూర్ణంగా పాటించే స్థితి మరిచిపోవడం వల్ల, సెక్యులర్ పేరుతో పెరుగుతున్నటువంటి పెనుభూతం వల్ల మన సంస్కృతికి, సంస్కారానికి ఇబ్బంది వచ్చింది. మరి ఇలా ఇబ్బంది వచ్చింది కాబట్టి దీన్ని కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా ఒక 5 చోట్ల ఇది చెయ్యాలి. మనం కొద్దిగా కఠినంగా ప్రవర్తిస్తూ మనం తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నట్టయితే మళ్ళీ మన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం అనేటువంటి యోజన మేధావుల వర్గం అంతా కూడా ఒక మేధోమదనం చేసి ఒక సరి అయినటువంటి ఏ రంగాల్లో చేస్తే బాగుంటుంది అని యోచించి 5 రంగాల్లో చేశారనమాట. అలా మనం ప్రకృతిని కాపాడుకోవడం కావచ్చు, లేకపోతే మన ఓటు హక్కుని కానీ, లేకపోతే పౌర విధుల్ని నిర్వర్తించడంలో కావచ్చు, స్వదేశీ వస్తువుల్ని వాడడంలో కావచ్చు, మన కుటుంబాన్ని, కుటుంబ స్థితిని కావచ్చు, మాతృభాషని, మాతృ సంస్కృతిని కావచ్చు, సమాజంలో ఉన్న మనందరం ఒకటి అని చెప్పుకునేటువంటి పరిస్థితిలో కావచ్చు, ఇవన్నీ ఈ 5 రంగాల్లో కనుక మనం సరిగ్గా ఉన్నట్టయితే మన సంస్కృతిని, సంస్కారాన్ని బాగా మళ్ళీ ముందు తరాలకు అందిస్తూ మళ్ళీ తల్లి భారతి హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ మనం ప్రపంచంలోనే ఈ ధర్మం అంత గొప్పది ఇంకొకటి లేదు అని ప్రపంచానికి తలమానికంగా ఉండే విధంగా ఎదగొచ్చు. అందువల్ల ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాల ఉత్సవ సందర్భంగా ప్రత్యేకించి ఈ 5 చోట్ల మనం ఈ మార్పు తెచ్చుకోవాలని చెప్పినటువంటిదే పంచపరివర్తన కార్యక్రమం. ఈ పంచపరివర్తనలో అందరూ కూడా మనం ఈ హిందూ సమ్మేళనానికి వెళ్ళామా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళామని యోజన చేయకండి. అందరూ కూడా ఇలా విన్నా సరే, ఓహో ఇది నిజమే కదా అని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఒక్కసారి మనసారా నిజమా కాదా అని గ్రహించండి. ఇది నిజమే అనిపిస్తే తప్పనిసరిగా మనం పాటిస్తే రేపు మన తరం, ముందు తరం అంతా కూడా బాగుంటుంది అనేటువంటి ఒక్క యోజన చేయండి. దీన్ని మరిచిపోకుండా మనందరం కూడా పాటించే విధి విధానాన్ని మాత్రం పాటిద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ముందు తరాల్లో కూడా ఈ హైందవులుగానే బతుకుదాం, మన పిల్లలు కూడా హిందువులుగానే బతికి హిందువులుగానే చచ్చేటువంటి ఒక జీవన విధానాన్ని అందించి ముందుకెళ్దాం. నమస్తే.